మా పెళ్ళికైతే కట్నంగా ఇచ్చిన బండండి ఇది. మేమైతే డ్యూటీ దగ్గరికి తీసుకెళ్ళము. ఇంటికాడే ఉంటది. మా హస్బెండ్ అయితే ఊర్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. ఇంకైతే సామాన్లు కూడా ఇవి కట్నంగా నాకైతే పెట్టారు. రాగి బింది, కొంచు, ఇంకోటి స్టీలు ఇవన్నీ కూడాను కోడలు తెచ్చిన సామాన్లు ప్రతి ఒక్క ఇంట్లో కూడా విలేజ్‌లో ఇలా పైనైతే పెట్టేస్తారండి. స్లేడ్లు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఇలా ఉంటాయి. స్లేడ్ల మీద అయితే ఇలా పెట్టేస్తారు. ఇవన్నీ కూడా నాకైతే సారిగా ఇచ్చినవేనండి. ఈ పైన ఉన్నవన్నీ కూడాను చూడండి. ఇంకా మాకున్న దాంట్లో అయితే ఇలా సామాన్లు అయితే మా అమ్మ వాళ్ళు పెట్టారు. ఇంకా ఈ టీవీ కూడా నేనైతే సారిగా ఇచ్చిందేనండి. ఇంకా మంచము పట్టి కూడా ఉందండి. ఇంకా ఈ సోఫా కూడా ఇచ్చాను. ఫ్రిడ్జ్ అయితే తీసుకురాలేదు. మా హస్బెండ్ అయితే డ్యూటీలో జాయిన్ అయ్యాక తన మనీతో కొనుక్కున్నారు. ఇంకోండి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా డైనింగ్ టేబుల్ కూడా పెట్టారు. ఈ డైనింగ్ టేబుల్ అయితే మేము యూజ్ చేయమండి. ఓన్లీ వేస్ట్ సామాన్లే దాని మీద ఉంటాయి. ఇంకోండి బెడ్ అయితే పెద్దది చేద్దాం అన్నారు మా అమ్మలు. కానీ మా రూమ్కి తగ్గట్టు చిన్నదైతే ఇలా పెట్టారు. ఏసీ కూడా తెచ్చాను. ఇంకా ఫ్యాను, కుక్కరు, ఇడ్లీ పాత్ర అవి కూడా ఉన్నాయి. మేము యూజ్ చేయలేదండి. ఇంకా 2 చైర్లు ఉంటాయి కదా, 2 చైర్లు ఇచ్చారు. ఇంకోండి ఇంకైతే ఇక్కడికి వచ్చైతే డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా బీరువాని అయితే ఇచ్చారు. కట్నంగా అయితే నా పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు మా ఆయనకైతే ఇవన్నీ పెట్టారు. ఇంకా కట్నంగా ఇచ్చారు.